నమస్తే, వెల్కమ్ టు రిధమ్ తెలుగు. మరో బాబ్రీ మసీద్ గాథ వెలుగులోకి వస్తోంది. ముస్లిం రాజుల కాలంలో అనేక దేవాలయాలను విధ్వంసం చేసి మసీదులు కట్టేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలో శ్రీరాముడి జన్మస్థలంలోనే రాముడి గుడి కూల్చేసి బాబ్రీ మసీద్ కట్టేశారు. ఆ విధ్వంసాన్ని సరిచేసుకోవడానికి వందల సంవత్సరాలు పట్టింది. ఇంతకాలానికి మోదీ ప్రభుత్వ హయాంలో భవ్యమైన రామ మందిరం కల సాకారమైంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వారణాసి, మధురలో మాత్రం ఇంకా మసీదులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ మసీదులు రాజ్యం ఏలుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మరో పుణ్యక్షేత్రం విషాదగాథ బయటకు వచ్చింది. ప్రాచీనమైన అటాలాదేవి మందిరం కాలగర్భంలో కలిసిపోయింది. జాన్పూర్ పట్టణంలోని అటాలాదేవి మందిరాన్ని 13వ శతాబ్దంలో రాజా విజయ్ చంద్ర ప్రభువు కట్టించారు. స్వయంభూగా అమ్మవారు వెలసినందుకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి అక్కడ పూజలను అందుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ పిచ్చి తుగ్లక్ వంశానికి చెందిన ఫిరోజ్ షా తుగ్లక్ అక్కడ విధ్వంసం సృష్టించారు. అమ్మవారి గుడిని కూల్చేసి అక్కడ మసీదు కట్టేసి అటలా మసీద్గా పేరు పెట్టేశారు. ఇక ఇప్పుడు ఈ విషయం మీద స్థానికులు కోర్టుని ఆశ్రయించారు. స్థానిక స్వరాజ్ వాహిని సంస్థ కన్వీనర్ హోదాలో సంతోష్ కుమార్ మిశ్రా స్థానిక జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద మసీద్ కమిటీ అభ్యంతరం తెలుపుతూ వాదనలు వినిపించింది. అసలు మసీదులో ఏమున్నదో తెలుసుకోవాలి అంటూ న్యాయస్థానం కోర్టు కమిషన్ను నియమించింది. ఆ కోర్టు కమిషన్ మసీదుకు సందర్శించేందుకు ప్రయత్నించినప్పుడు పెద్ద సంఖ్యలో ముస్లింలు గుమికూడి కోర్టు కమిషన్ లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సర్వే పని అక్కడితో నిలిచిపోయింది. ఇక దీని మీద ఈ నెల 16న నిర్ణయం తీసుకుంటామని జిల్లా కోర్టు వెల్లడించింది. ఇక మరోవైపు జిల్లా కోర్టు నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ అటాలా మసీద్ హైకోర్టును ఆశ్రయించింది. దీని మీద హైకోర్టు స్పందించింది. స్వరాజ్ వాహిని కన్వీనర్ తరపున వాదనలు వినిపించాలని కోర్టు సూచించింది. ఇందుకు 3 వారాల గడువు కూడా ఇచ్చారు. అటాలా మసీద్ అన్నది ఒక గుడి అని, అక్కడ పూజలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటూ హిందువుల సంస్థలు కోరుతున్నాయి. కానీ మసీద్ కమిటీ వాదన విచిత్రంగా ఉంది. హిందూ సంస్థలకు పిటిషన్ వేయడానికి అర్హత లేదు అని వాదిస్తున్నాయి. అంతేగాని అక్కడ ఉన్నది దేవాలయమా మసీదా అన్నది మాత్రం చెప్పడం లేదు. దీనిని బట్టి మ్యాటర్ మనకే అర్థమవుతోంది కదా.